ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికలను ఉపయోగించి పట్టుకున్నాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పెట్టుకున్నాడు. దీనిని వివరించే సూత్రం వచ్చేసి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. క్రింది వానిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం ఏంటి? సాధారణ ఉత్తేజం. ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రం నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుచున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. నిజంగా ఆమెను కష్టపడి చదివినట్లుగా చేయుచున్న పునర్బలనం ఏంటంటే రుణాత్మక పునర్బలనం. ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లం అభ్యసించడంలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యాసన బదలాయింపు ఎటువంటి బదలాయింపు అనేది జరగదు. క్రింది వాటిలో అభ్యాసనంకు సంబంధించి నేషనల్ సర్క్యులర్ ఫ్రేమ్ 2005 సూచించినది ఏమిటి? అభ్యాసనం విస్తృత సాంఘిక పరిస్థితిలో జరగాలి. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం వచ్చేసి హార్మోన్స్. ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. అభ్యాసన వనరుగా ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా కంఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తుంది. భావావేశ రంగం. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి ఉపాధ్యాయుడికి సరిగా బోధించడం లేదని చెప్పడం ఈ రకమైన లక్ష్యక తంత్రం. హేతుకీకరణం. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థులు అవగాహనను ప్రభావితం చేసిన అభ్యాసన కారకం వచ్చేసి పరిసరాత్మక కారకం. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవంలో లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించడం అనేది సర్వాత్మవాదం. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. బోధన మరియు అభ్యాసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. ఉన్నత పాఠశాలలో అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. ఈ తరగతి గదిలో ఒక పిల్లవాడు ఎప్పుడు తికమపడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఏం చేస్తావు? సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తాను. సాంఘిక నిర్మాణాత్మక బోధన అభ్యాసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర సౌకర్యకర్త. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది. అభ్యాసంలో తాత్కాలిక నిలకడ. హవిగర్స్ ప్రకారం వికాస కృత్యాలంటే సాంఘిక అంచనాలు. క్రింది వానిలో అభ్యసనకు సంబంధించి సరైనది ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యత ఇచ్చుట. బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం ప్రకారం పిల్లల సంఘటనలు మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ క్రియాత్మక దశ. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 చట్టం ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. 6 నుంచి 14 సంవత్సరాలు. అతి అభ్యాసనం దీనికి దారితీస్తుంది. ప్రావీణ్యతను పెంచుతుంది. ప్రధాన ఉపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణం నిరంకుశ నాయకత్వ లక్షణం. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కానీ పరీక్షలు దగ్గర పడటం వల్ల పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ రెండు పాజిటివే కాబట్టి ఉపగమ సంఘర్షణ. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది. ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బోధించాలి. డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతలను తెలుసుకుంటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన సాధనం నిర్ధారణ మాపని రేటింగ్ స్కేల్స్. ఈ స్మృతి టెక్నిక్ ఉపయోగించి పిల్లలు ఇంద్రధనుసును విద్యార్థిగా గుర్తుంచుకుంటారు. కొండ గుర్తులు. క్రింది వాటిలో అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గానికి చెందని పిల్లలు యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది 90 నుంచి 110 మధ్య గల పిల్లలు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడి స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు. సాంప్రదాయక స్థాయి.